అలా అవునని రమ్మను ఒకసారి సాయి. ఈరోజు మా అమ్మ మల్లుల జయలక్ష్మి గారి పుట్టినరోజు. ఈరోజుకి దాదాపు 18 రోజులు అయింది భౌతికంగా మమ్మల్ని అందరినీ కూడా విడిచిపెట్టి. మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన అందరితో కూడా అమ్మతోటి ప్రత్యేక అనుబంధం కూడా ఉంది. అంటే ఫస్ట్ నుంచి కూడా ఒక ఈరోజు పుట్టినరోజు మా అమ్మది ఫిబ్రవరి 4, ఫిబ్రవరి 9 నా పుట్టినరోజు. అంటే ప్రతి నెలలో కూడా మాది 4-5 రోజులు డిఫరెన్స్తోనే పుట్టినరోజు అన్నీ కూడా మేము జరుపుకునేవాళ్ళం. అంటే ఇక్కడ విశ్వమానవి తరఫు నుంచి కానీ ఈరోజు అనేక మందికి ఇటు సేవా కార్యక్రమాలు చేయడానికి కానీ చాలా శక్తివంతంగా పనిచేయడానికి కానీ అమ్మ చిన్నప్పటి నుంచి చేసిన పాటలు, ఆమె పంచిన రక్తం మా అందరిలో కూడా చాలా ప్రవహిస్తుంది. అందుకే మా కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఎక్కడ కూడా వ్యతిరేక భావంతో ఉండడం కానీ లేకపోతే ఎవరిని నొప్పించడం కానీ ఎవరిని బాధ పెట్టడం కానీ ఇప్పుడు చేయదు. అంతా కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి మేము ముందడుగు వేయడానికి అన్నిటికి కూడా మా అమ్మ ఎప్పుడు కూడా ప్రేరణగా నిలుస్తూనే ఉంటుంది. ఆమె భౌతికంగా లేనప్పుడు కూడా ఆమె పంచిన రక్తం మాలో నిరంతరం ప్రవహిస్తుంది. ఈరోజు అమ్మ పుట్టినరోజు వేడుకకి మీ అందరూ ఆత్మీయులు. ఎందుకంటే నేను అమ్మతోటి నేరుగా పరిచయం లేని వాళ్ళు ఎవరు కూడా దూర ప్రదేశంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మ్యాక్సిమం మీరు అందరూ కూడా నా స్నేహితులు అయినప్పటికీ, ఆత్మీయులు అయినప్పటికీ, చుట్టాలు అయినప్పటికీ, బంధువులు అయినప్పటికీ అందరూ కూడా మీరందరూ కూడా ఒక గాఢమైన అనుబంధంతో తర్వాత పరిచయం లేనప్పుడు కూడా విశ్వమానవిక నిర్వహించే కార్యక్రమాలు అన్నింటిలో కూడా మీరు ఎప్పటికప్పుడు భాగస్వామ్యం అవుతున్నప్పుడు మీరు అమ్మతోటి మమేకం అయ్యేవారు, మాట్లాడేవారు. ఆమె భావాలన్నీ కూడా మీరు అర్థం చేసుకునేవారు. ఆమె కూడా విశ్వమానవిక కార్యక్రమాల్లో కానీ మేము నిర్వహించే ప్రతి కార్యక్రమాల్లో కూడా నీరం చేరకట్టుకుని చాలా ముందుకు వచ్చి మాతో ఉండేది. మేము అందరం కూడా ఉంటామని చెప్పి సంక్రాంతి రోజు కూడా అనేక పిండి వంటలన్నీ కూడా దాదాపు ఒక 10 రకాల పిండి వంటలన్నీ కూడా వండి తిరుగుతూనే ఆ రోజు కాలం చేసింది. అది మా అందరికీ కూడా చాలా బాధాకరమైన రోజు, అది పోడ్చలేంది. కానీ ఒకటి ఏంటంటే సంతోషించవలసిన విషయం ఏంటంటే ఎవరితోటి ఎటువంటి చాకరీ కానీ ఏ పనులు చేయించుకోకుండానే నవ్వుతూనే అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఖచ్చితంగా ఆమె స్ఫూర్తిని మాత్రం కొనసాగిస్తాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న మీ అందరూ ఆత్మీయులందరినీ కూడా ఈరోజు ఇలాగ పిలుచుకుని అమ్మ పుట్టినరోజు వేడుకని చేయడంతో పాటు విశ్వమానవిక తరఫున ఈరోజు దాదాపు ఒక 220 మంది పెద్దలకి ఈరోజు ఆకలి తీర్చే కార్యక్రమం అనేక గ్రామాల్లో కానీ పాలకొల్లు పట్టణంలో కానీ అనేక చోట్ల జరుగుతుంది. అది ఆ శక్తి అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. అది ఖచ్చితంగా అమ్మ ద్వారానే ఆ శక్తి నాకు అబ్బింది. అది మున్ముందు మరింత శక్తివంతంగా అమ్మ స్ఫూర్తిని మరింత విస్తరించేలాగా మరింత మందికి అన్నం పెట్టే శక్తి నాకు ఇంకా అబ్బుద్దని, అది మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా నా వెంట నిలబడి ఈరోజు అన్నీ కూడా కొనసాగిస్తున్నట్టే చాలా ఆనందదాయకం. అమ్మ ఎప్పుడు కూడా చెప్పేది, ఈరోజు ఒకరిద్దరు ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తేనే చాలా భారం. అంటే 10 మంది వచ్చి మన ఇంట్లో ఉంటే ఒక 4 రోజులు 5 రోజులకే మనం ఇబ్బంది పడిపోతాం. అలాంటిది రోజుకి 220 మంది పైననే ఈరోజు భోజనాలు పంపించి కార్యక్రమాలు కొనసాగుతున్నాయంటే మరి ఎలాగ ఇవన్నీ జరుగుతున్నాయి ఏంటో అర్థం అవ్వట్లేదని చెప్పేది. ప్రతిసారి కూడా ఆ శక్తి నీ నుంచే వచ్చిందమ్మని నేను చెప్పేవాడిని. నేను ఒక 2 నెలల క్రితం కూడా ఆ వీడియో ఒకటి తల్లిదండ్రులని ఎలా పూజించాలి, ఎలా గౌరవించాలని చెప్పి నేను వీడియో కూడా ఒక 2 నెలల క్రితం విడుదల చేశాను. అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్ ఓపెనింగ్ అప్పుడు కూడా అమ్మ నాన్న కూడా ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు కూడా అమ్మ చాలా భావోద్వేగానికి గురైంది. ఎందుకంటే తల్లిదండ్రులు భౌతికంగా జీవించినప్పుడే మనం గౌరవించుకోవాలి. అలానే
మన కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చిన్న వయసులో మనకి ఏదైనా అంగవైకల్యంతో ఉండి ఒక శరీర మాంసం మొద్దలాగా మనం ఉన్నా కూడా మనల్ని అల్లారు ముద్దుగా పెంచుకునేది తల్లిదండ్రులే. తల్లిదండ్రులను మోసం చేసే పిల్లలు చిన్న పిల్లలు మోసం చేసే తల్లిదండ్రులు ఎక్కడ కూడా ఉంటుంది. అది నేను చాలా బలంగా ఎప్పుడు కూడా నమ్ముతాను. ఎందుకంటే మనకి ఎలాంటి వైకల్యం వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తల్లిదండ్రులు మనం ఎప్పుడు కూడా ఆ ప్రేమతోటే చూస్తారు. ఎప్పుడు కూడా మనం కూడా వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కూడా మనం అలాగే గౌరవించుకోవాలి అని నేను ఆ మెసేజ్ అంతా కూడా ఇచ్చినప్పుడు అమ్మ వీడియోలన్నీ కూడా చూసి చాలా భావోద్వేగానికి గురైంది. ఈరోజు అమ్మ భౌతికంగా లేనప్పుడు కూడా ఈరోజు మేము ఆమె పంచిన స్ఫూర్తిని మీ అందరి సహకారంతో, మీ అందరి ఆత్మీయుల మమకారంతో మేము ముందడుగు వేస్తూనే ఉన్నాము. ఈరోజు మీరు అందరూ కూడా ఇంత సమయం అయినప్పుడు కూడా, రాత్రి అయినప్పుడు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు అమ్మ పుట్టినరోజు వేడుకల్లో మీరు భాగస్వామ్యం అవడం మా అందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మీ అందరినీ కలుసుకునే ఒక అరుదైన సందర్భం కోసం మేమందరం కూడా ఎదురు చూస్తాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు అమ్మ తరఫు నుంచి రక్త సంబంధికులు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా దాదాపు ఈరోజు ఒకరిని పెంచడానికే, ఇద్దరిని పెంచడానికే మనం బాధపడుతున్నాం. అలాంటి దానిలో 12 మంది సంతానం, చిన్న వయసులోనే 2 చనిపోయారు. మిగతా పెద్దవాళ్ళు అందరూ కూడా 10 మంది. ఈరోజు వాళ్ళందరూ కూడా అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, అంటే ఎదుటివాడిని ప్రేమించే గుణం నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. వాళ్ళందరూ కూడా అదే మమకారంతో ఉంటారు. అదంతా కూడా మాకు వారసత్వంగా వచ్చిందని నేను బలంగా నమ్ముతాను. ఈరోజు మా అమ్మ, తమ్ముళ్ళు, అక్కలు వీళ్ళంతా కూడా ఇక్కడికి విచ్చేశారు. అదేవిధంగా మేనల్లుళ్ళు మొత్తం అందరూ కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు వాళ్ళు కూడా విచ్చేశారు. ఎటువంటి రక్త సంబంధం లేనప్పటికి కూడా, ఎటువంటి బంధుత్వం లేనప్పటికి కూడా మీరందరూ కూడా మా రక్త సంబంధికులాగా, మా కుటుంబంలాగా మీరందరూ కూడా మాకు ఇచ్చేశారు. అమ్మ చనిపోయిన రోజు కూడా అందరూ కూడా వచ్చి దాదాపు శ్మశానానికి కానీ, తర్వాత పలకరింపులకు కానీ, ఎంతో దూర ప్రదేశంలో ఉన్నప్పటికి కూడా ఎంతో ఆప్యాయతతోటి, అనురాగంతో మాకు చాలా కొండంత ధైర్యాన్ని నూర్పోశారు. మేము ఖచ్చితంగా, అంటే అమ్మలేని లోటు అన్నది ఎప్పటికీ తీర్చలేనిది. అది మనం ఏంటంటే భవిష్యత్తులో ఆ అమ్మ స్ఫూర్తి మాత్రం మనం కొనసాగించాలి. ఖచ్చితంగా అది కొనసాగిస్తాము. మీ అందరికీ కూడా నేను పేరు పేరున అందరి తరపు నుంచి కూడా అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నాన్నగారు విషయంలో కూడా మీకు ఒక మాట చెప్పాను. ఆయన ఎంతో కష్టపడి ఇక్కడ పొలం పనులు చేస్తా ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకుని మేము 1989లో వేడింగి గ్రామాన్ని మేము విడిచిపెట్టి వెళ్ళిపోయాము. జంగారెడ్డి ఉన్న లక్వరం. ఆ రోజు నుంచి కూడా మా భావాలని, అంటే మేము పెళ్ళిళ్ళు ఎలా చేసుకున్నా, మేము చదువులు ఎలా కొనసాగించిన, ఉద్యోగాల్లో ఏ ఉద్యోగానికి వెళ్ళినా మళ్ళీ ఆ ఉద్యోగాలు విడిచిపెట్టి మళ్ళీ సమాజ సేవకి అంకితం అయిపోతాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆటంకపరచలేదు. ఖచ్చితంగా అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా మా భావాలని వారంతా కూడా గౌరవించి మా అందరికి కూడా ఒక బాటలో వేశారు. వారు ఇచ్చిన ప్రేరణ, ఆ ఉత్తేజం, ఆ శక్తి మమ్మల్ని ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తాయి. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎప్పుడు కూడా అమ్మ నాన్న కూడా చాలా అన్యోన్యంగా ఉండేవారు. ఈరోజు కుటుంబం అంతా కూడా అదేవిధంగా ఈరోజు తోడుకోళ్ళగా ఉన్న జ్ఞానేశ్వరి కానీ, సరస్వతి కానీ, అందములుగా ఉన్న సాయి నేను కానీ, మా అక్క చెల్లెళ్ళు, మా బావలు కానీ, జగదీశ్వరి గారు, తులసి గారు, స్టీమ్ కానీ, అంటే ఫ్యామిలీ అంతా కూడా ఎవరో ఒకరు ఎక్కడో చోట ఒక మైనస్ ఉండొచ్చు, కానీ ఎక్కడో కూడా మనస్తత్వాల విషయంలో ఎక్కడ కూడా మాకు అర్మర్కి కానీ ఏది ఉండదు. అది కుటుంబం అంతా కూడా మాకు అది శక్తివంతంగా ఉండడం. అదేవిధంగా ఇటు మా పెద్దనాన్న గారు కానీ, పెద్దమ్మ గారు కానీ, ఇంకా అంతా కుటుంబం అంతా కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అందరూ కూడా మేము చేసే కార్యక్రమాలన్నింటికి కూడా ఎంతో అన్యోన్యంగా మా అంశాలు నిలబడుతున్నారు. మీ అందరికీ కూడా నేను చాలా రుణపడి ఉన్నాను కూడా. ఈరోజు ఇలాంటి
కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, అమ్మ జ్ఞాపకాలను స్మరించుకోవడం. వచ్చే ఫిబ్రవరి 4వ తేదీ అమ్మదే పుస్తకం కూడా విడుదల చేద్దాం అని నా ఆలోచన. అమ్మ జ్ఞాపకాలతోటి, అమ్మ చిన్నప్పటి నుంచి ఉన్న ఇంటి కానీ ఆ స్ఫూర్తిని, ఆ జ్ఞాపకాలన్నింటిని కూడా భద్రపరిచేలాగా పుస్తకం కూడా తీసుకురావాలి. అది నేనే రాస్తాను. అది ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన మీ అందరి సమక్షంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరిస్తాను. అదేవిధంగా ఇందాక చెప్పాను వేడంగి గ్రామం విషయంలో, మేము ఊరుదులు పెట్టి వెళ్ళిపోయినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వేడంగి అనే సగర్వంగా చెప్తూనే ఉంటాము. ఆ వేడంగి పేరు ప్రతిష్టలని ఇనుముడింపజేసేలాగే మేము ఎప్పుడు కూడా అంటే గ్రామానికి కానీ ఊరికి కానీ అక్కడ మాతో నివసించే ప్రదేశానికి కానీ పేరు తీసుకురావడానికే శక్తి వంచన లేకుండా పనిచేస్తామని చెప్తున్నాను. ఎందుకంటే మీరు అందరూ కూడా చాలా ఊళ్ళ నుంచి కూడా వచ్చారు. మా గ్రామానికి రెగ్యులర్గా కూడా ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఎంతో దూరం నుంచి, ఎక్కడో శ్రీకాకుళం నుంచి, హైదరాబాద్ నుంచి, అనేక ప్రాంతాల నుంచి ఈ ఊరు, ఈ గ్రామాన్ని మేము ఇక్కడ నివసిస్తున్నాం కాబట్టి మా దగ్గరికి ఇక్కడ మన ఆశ్రమానికి కానీ రావడం ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను. అమ్మ కూడా ఎప్పుడు కూడా అదే అనేది. ఎంతోమంది అసలు మన కులం కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, అనేక మంది ఎంతో అభిమానంతో ఈ గడ్డ మీద అడుగు పెడుతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం అని ఎప్పుడు చాలా ఆనందపడేది. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా సంతోషంతో ఉప్పొంగిపోయేది. ఇవన్నీ జ్ఞాపకాలన్నిటిని కూడా త్వరలో పుస్తకావిష్కరణ కూడా చేసి ఇంకా నేను చేసే కార్యక్రమాలని మరింత శక్తివంతంగా, మరింత ప్రాంతాలకి, మరింత అమ్మానాన్నలకి ఆకలికి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం ఇంకా ఎక్కువ చుడతానని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు. Tapi saya ketemu. Mau aja. Mau ya? నా ఫోన్ చేయండి బండి పిల్లలుగా రెండు కోట్లు తాగితే తెలిసిపోతుంది. వెళ్తున్నారు కదంటే పండుగ అడి బాగున్నది అంట 3 లీటర్లు తాగి 3 లీటర్లు తాగిపడుతుంది. అంతే లెక్క అంతే నువ్వు ఉంటే కూడా మొత్తం ఒకసారి ఒకసారి
కార్తీక్ ఆగు సత్తి మీకు ఎందుకు మేము పెద్దలు సార్ చూడొచ్చు సాంబార్లో కింద అంగో ప్లేట్ లక్క జ్యోతి దగ్గరగా టేబుల్ మార్నింగ్ అంటే కట్టడిలా పెట్టి ఫ్లైట్ అంటే ఎవరు మాస్టర్ ఇక్కడ